భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 1 నుండి 5 వరకు. భగవద్గీత అధ్యాయం 2 పేరు సాంఖ్యయోగం. సాంఖ్యయోగము అంటే జ్ఞానయోగము లేదా జ్ఞానమార్గము అని అర్థం. ఈ అధ్యాయం గీతలో చాలా ముఖ్యమైనది. ఇక్కడ నుండి శ్రీకృష్ణుడు అర్జునునికి నిజమైన బోధను ప్రారంభిస్తాడు. ఇందులో ఆత్మ అమృతత్వము, కర్తవ్యము, ధర్మము, కర్మయోగము, జ్ఞానయోగము వంటి విషయాలను వివరిస్తాడు. భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 1 సంజయ ఉవాచ తమధా కృపయావిష్టమశ్రు పూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సారాంశం: ఈ శ్లోకంలో సంజయుడు ధృతరాష్ట్రునికి వివరించాడు. అర్జునుడు కరుణతో నిండిపోయి, కన్నీళ్లతో కళ్ళు నిండిపోయి, శోకంలో మునిగిపోయాడు. అతను యుద్ధం చేయలేని స్థితిలో ఉన్నాడు. ఇంత దుఃఖంలో మునిగిపోయిన అర్జునుని చూసి మధుసూదనుడు, శ్రీకృష్ణుడు తన బోధను ప్రారంభించాడు. ఇది గీతా బోధ ప్రారంభమైన ముఖ్య క్షణం. భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 2 శ్రీభగవానువాచ కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యమకీర్తికరమర్జున. సారాంశం: శ్రీకృష్ణుడు అర్జునునితో పలికాడు, ఈ దౌర్బల్యం నీకు తగదు. ఇది నీ ధర్మానికి విరుద్ధం. నీ కీర్తిని నాశనం చేస్తుంది. ఇది నీ స్థితికి అవమానకరం. భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 3 క్లైబ్యం మాస్మ గమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ట పరంతప. సారాంశం: అర్జున, ఈ నిస్సహాయత నీకు తగదు. ఇది క్షత్రియునికి అవమానం. ఈ చిన్న మనసు, హృదయ దౌర్బల్యాన్ని విడిచి ధైర్యంగా లేవు. శత్రు భయంకరుడా అంటూ కృష్ణుడు అర్జునునితో పలికెను. భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 4 అర్జున ఉవాచ కథం భీష్మమహం సంజ్ఞే ద్రోణం చ మధుసూదన ఇషుభ్యః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. సారాంశం: అర్జునుడు అంటున్నాడు, ఓ కృష్ణ, భీష్ముడు, ద్రోణుడు వంటి గౌరవనీయులను యుద్ధంలో నేను ఎలా బాణాలతో యుద్ధం చేయగలను? వారు నా గురువులు, పూజార్హులు. వారిని ఎదుర్కోవడం నాకు అసాధ్యం అనిపిస్తోంది. భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 5 గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. సారాంశం: అర్జునుడు కృష్ణునితో అన్నాడు, మహానుభావులైన గురువులను హతమార్చకుండానే ఈ లోకంలో భిక్షాటన చేసి జీవించడం నాకు శ్రేయస్కరం. వారిని చంపితే మనం పొందే ధనం వారి రక్తంతో కలుషితమవుతుంది. అలాంటి జీవితం పాపమయమై దుఃఖదాయకమవుతుంది. ప్రతిరోజు భగవద్గీత శ్లోకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శ్లోకం మీకు నచ్చినట్లయితే మిత్రులతో షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.